అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ మహానాడు నెక్స్ట్ 3 రోజులు జరగబోతోంది కడపలో. కడప జిల్లాలోని సీకే దిన్నె ప్రాంతంలో 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి పండగ. పార్టీ క్యాడర్కు అదొక ఉత్సవం అన్నమాట. సో దాన్ని ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రెస్టీజియస్గా నిర్వహించేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ టైం రాయలసీమలోని కడపలో నిర్వహిస్తున్నారు. సో దానికి లక్షలాది మందిని తొలి రోజు, రెండో రోజు ప్రజాప్రతినిధులు అంటే పార్టీ ప్రతినిధులు వస్తారు. మూడో రోజేమో సామాన్య కార్యకర్తలు జనం వస్తారు. దాదాపుగా లక్షలాది మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే నేను పొద్దున్న ఒక 2 వార్తలు చదివా. ఒకటి, రాబోయే 3 రోజులు కూడా రాయలసీమకు విపరీతమైన వర్షాలు ఉంటాయంట. నైరుతి ఋతుపవనాలు రేపు వస్తాయంట, రాయలసీమ తాకుతాయంట. సో ఆ ప్రభావంతో నెక్స్ట్ 3 డేస్ రాయలసీమ ప్రాంతంలో వర్షాలు వస్తాయి. నెక్స్ట్ 3 డేస్ కడపలో మహానాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదురుద్ది అనేది చూడాలి. వర్షాన్ని వీళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఈ మీటింగ్ని వర్షం ఎలా జరగనిస్తుంది అనేది చాలా కీలకం. ఎందుకంటే ఏదో ఒక గంట మీటింగు, 2 గంటల మీటింగ్ అయితే పర్వాలా, కానీ పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ లక్షలాది మందితో, ఆ వేలాది మందితో అక్కడ కార్ పార్కింగ్ అయితేనేమి, భోజన సదుపాయాలు అయితేనేమి, ఆ గ్యాలరీలు అయితేనేమి, ఆ స్టేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా చెక్కు చెదరకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోకి కడప ఎంతో కొంత మారుమూల ప్రాంతం. ఏ నేషనల్ హైవే పక్కన ఉండే గుంటూరులోనో, విజయవాడలోనో, వైజాగ్లోనో లేదా తిరుపతిలోనో అయితే మరోలా ఉండేది. అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ ఉండేవి, రూమ్లు ఉండేవి, ఎక్కడో దగ్గర తలదాచుకోవడానికి ఉండేది. కానీ కడప ఈవెన్ అక్కడికి వెళ్తున్న నాయకులకి స్టే చేయడానికి కూడా పెద్దగా ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇది ఒక సవాల్. మరొకటి కరోనా. మనం ఒక వారం రోజుల నుంచి వార్తలు చూస్తున్నాం, దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా విజృంభిస్తోంది అని. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా 6గురికో 7గురికో పాజిటివ్ నిర్ధారణ అయిందని వార్తలు చదువుతున్నాం. దేశం మొత్తం మీద 200 మందికి పైగా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు చదువుతున్నాం. సో ఇప్పుడు లక్షలాది మంది ఒకే చోట వచ్చినప్పుడు ఆ ప్రభావం ఉండకుండా ఉంటుందా? అదే గనక వ్యాప్తి చెందితే దానికి కారణం మహానాడే అయితే ఆ అపఖ్యాతి తెలుగుదేశం పార్టీ మూటగొట్టుకోవాలి. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు సోకితే అది ఇంకా ఎంతమందికి వెళ్తుందని చూడాలి. సో కరోనాని మనం తేలిగ్గా తీసుకోవచ్చు కాక, కానీ అది ఎంత కొంత మనల్ని 2 ఏళ్ల పాటు భయపెట్టింది అనేది మర్చిపోకూడదు. ఆ ప్రభావం చాలా సివియర్గా ఉంటుంది అనేది మర్చిపోకూడదు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 ఏళ్ళు ఎలా గడిచింది అనేది మర్చిపోకూడదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అతిథులు అన్నమాట మహానాడుకి. గతంలో ఎప్పుడూ కూడా మహానాడు మే నెలలో జరుగుతున్నప్పుడు గతంలో ఎప్పుడూ వర్షాలు రాలా. ఎందుకంటే మే ఎండింగ్ అనేది విపరీతమైన ఎండలు మండే టైం. రోహిణీ కార్తె వచ్చే 2-3 రోజులు కాబట్టి విపరీతమైన ఎండలు మండుతాయి. జూన్ 5వ తేదీ వరకు ఎండలు ఉంటాయి. జూన్ 5 తర్వాతే నైరుతి ఋతుపవనాలు వస్తాయి, వర్షాలు మొదలవుతాయి, తొలకరి, చిరుజల్లులు అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మే నెలాఖరులోనే నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి. ఆల్రెడీ కేరళ, తమిళనాడు ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి. రేపటి నుంచి రాయలసీమలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. సో దీన్ని కొంచెం అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కాబట్టి కొంచెం ప్రెస్టీజియస్గానే చేసుకోవాలి, గ్రాండ్గా చేయాలని సెలబ్రేషన్స్లో చేసుకోవాలని చూస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈవెన్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల నుంచి అయితే ఒక్కో నియోజకవర్గం నుంచి 8,000, 10,000 టార్గెట్లు ఇచ్చారు. కానీ ఈ గుంటూరు, కృష్ణా అండ్ ప్రకాశం జిల్లాల నుంచి కనీసం 5,000 మందినో 3,000 మందినో తీసుకువెళ్ళాలని అక్కడ టార్గెట్లు ఇచ్చారు. ఈవెన్ ఉత్తరాంధ్ర వాళ్ళు, గోదావరి జిల్లాల వాళ్ళు ఎంతమంది వెళ్తారో చెప్పలేం, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల వాళ్ళు మాత్రం ఎక్కువ మందే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఆ బహిరంగ సభ అంటే 29వ తేదీ మధ్యాహ్నం నుంచి జరగబోతున్న బహిరంగ సభకు వెళ్ళినా సరే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని పార్టీ కోరుకుంటుందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.